మొన్న నీ గురించి చదివాను మ్యాగజైన్లో. నీకెవరు లేరు, అది ఉన్నవాళ్ళు కూడా వద్దనుకుంటుంది. పెద్దవాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది. అప్పుడెంత చెప్పినా మీరు ఎవరు అర్థం చేసుకోలేదు. ఇది సారాకిద్దాం అనుకున్నా, కానీ ఐ డెంట్ వాంట్ టు ఇన్సల్ట్ యూ. ఇదిగో 50,000 ఉన్నాయి. ఎక్కడివ్వాలో అక్కడిచ్చేసి గెట్ ఏ జాబ్ బ్యాక్. నన్ను వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు ఈ డబ్బులు అవసరం లేదు. ఈ డబ్బులు నీకోసం కాదు. గెట్ ఏ జాబ్ బ్యాక్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై డాటర్ అండ్ గ్రాండ్ సన్. ఫర్ గాడ్స్ సేక్ మ్యాన్, గెట్ టు రియాలిటీ. ఓ, నువ్వు నిజంగా ఇండియన్ టీంకి ఆడతావని నమ్మట్లేదుగా? మీరెందుకు నమ్మట్లేదు? వాట్? నేనెందుకు నమ్మట్లేదా? బికాస్ ఒక పని చేయగలమని నమ్మడం ఎంత ముఖ్యమో, చెయ్యలేంది ఏంటో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. లైఫ్లో నీకు వచ్చింది క్రికెట్ ఒకటే, అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్రికెట్ ఆడడం మొదలు పెడతావా? ఊహల్లో బ్రతకటం ఆపు. ఊహో నిజం తెలియదు కానీ ఇప్పుడే బతుకుతున్నాను. బతుకునేవాటి. మీరే చెప్పారు కదా, క్రికెట్ ఆడటం ఇంకెళ్ళాలి. ఆడినేవాటి. నా భార్యని కొడుకుని ఎలా చూసుకోవాలని నాకు తెలుసు. స్టిల్ ద సేమ్ arrogant fellow. 10 years ముందే చెప్పాను, నీ పొటెన్షియల్ ఇంతే, నువ్వు ఇంతకు మించి ఏం చేయలేవని. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నీ టాలెంట్, నీ పొటెన్షియల్ ఇంతే. యూఆర్ చేసింగ్ ఎ యూస్లెస్ డ్రీమ్. యూఆర్ అ లూజర్ ఆల్ యువర్ లైఫ్.